హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది, చంద్రోదయ సమయం, పీఠం పేరు, ఈ నెలలో ఏ నామంతో పూజించాలి, ఇంకా సంకటహార చతుర్థి వ్రత కథ, ముడుపు ఎలా కట్టుకోవాలి, పూర్తి పూజా విధానం గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి ముందుగా మీ దాకా వస్తుంది. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చి చవితి తిథిన రోజున మనము సంకటహార చతుర్థి జరుపుకుంటాం. అయితే ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో మనకి సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 17వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 4:55 చవితి తిథి గడియలు ప్రారంభమై మార్చి 18వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 6:51 వరకు మనకి చవితి గడియలు ఉన్నాయండి. మనం ఎప్పుడే కానీ చంద్రోదయం పూర్తిగా ఉన్న రోజున సంకటహార చతుర్థి జరుపుకోవాలి కనుక ఈ 2025 సంవత్సరంలో మార్చి నెలలో 17వ తేదీ సోమవారం రోజు మనము సంకటహార చతుర్థి జరుపుకోవాలి. ఇంకా చంద్రోదయ సమయం మార్చి 17 రాత్రి 7:33 ఈ రోజున నక్షత్రం చిత్త, మధ్యాహ్నం 12:41 వరకు, తదుపరి స్వాతి. ఇంకా ఈ మార్చి నెలలో స్వామివారిని బాలచంద్ర సంకటహార చతుర్థి అన్న పీఠం పేరుతో పూజించాలి. ఇంకా ఈ నెలలో స్వామివారిని చైత్రకృష్ణ చతుర్థి అన్న నామంతో పూజించాలి. ఈ రోజున స్వామివారికి పువ్వులు, గన్నేరు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఎరుపు రంగు అయినా సరే, తెలుపు రంగు అయినా సరే గన్నేరు పువ్వులతో పూజ చేయండి. గెరికతో, తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిది. ఇంకా స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఉండ్రాళ్ళు లేదా పరమాన్నం, పాయసం, ముడిశనగలు ఇలాంటిది నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తే ఉత్తమమైన ఫలితాలు ఉంటుంది. సంకటహార చతుర్థి పూజ చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందండి. ఎటువంటి మనసులో ఉన్న కోరికైనా సరే అది న్యాయమైన కోరిక అయితే తప్పకుండా ఆ భగవంతుడు తీరుస్తాడు. మరి ఈ పూజని ఎన్ని నెలలు చేసుకోవాలి అంటే 3, 5, 7 ఇలా 9 నెలలు మనము ఏదైనా కోరికను బట్టి మనసులో ముందుగానే అనుకొని మనము ఈ నెలల పాటు ఈ పూజని చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు ఉంటుందండి. మరి పూజని ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టాలి, తిరిగి ఆ ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని ఏం చేయాలి, చంద్రోదయ సమయం అప్పుడు చంద్రునికి పూజ ఎలా చేయాలి, పూర్తి పూజా విధానం, ముఖ్యమైన వ్రత కథ అన్నీ నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశానండి. ఆ 2 వీడియోలు మీకు వ్రత కథ అలానే పూజా విధానాన్ని ఎండ్ కార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.